జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు పిఎస్ఎస్వి ప్రసాద్ జర్నలిస్టుల సమస్యలపై గ్రీవెన్స్లో వినతి. విజయనగరం రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదు అని సీనియర్ జర్నలిస్ట్ ఎలిశెట్టి సురేష్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్లో జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు చేసిన దారుణాలు, దోపిడీలపై జర్నలిస్టులుగా తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అన్నారు. జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు వైసీపీ నాయకులు కబ్జా చేసిన అధికారులు వాటిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర నాయకులు పిఎస్ఎస్వి ప్రసాద్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అక్రిడేషన్ ఉన్న వారందరికీ ఆహ్వానంతో పాటు వివరాలు తెలియజేయాలన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ అక్రిడేటెడ్, నాన్ అక్రిడేటెడ్ వారికి వర్తింపజేయాలని కోరారు. కేఎల్పురం వద్ద జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కబ్జాపై చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ, అప్పారావు, ఎంఎస్ఎన్ రాజు, వైఎస్ పంతులు, వి డేవిడ్ రాజు, దత్తు, నాగరాజు, శంకర్, మణికంఠ, రాజేష్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయనగరం జిల్లా శాఖ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపాలి. హెల్త్ ఇన్సూరెన్స్ని రెన్యూవల్ చేయాలని ఒక జీవో ఇవ్వడం జరిగింది. దానికి విజయనగరం జిల్లా శాఖ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా జిల్లా కలెక్టర్కి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా మాకు జర్నలిస్టులకు కేటాయించిన 31 స్థలాల్లోని 23కి జర్నలిస్టులకు ఇచ్చారు. మిగతా 8 స్థలాలు ఇతరులకు కేటాయించిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాము. అదేవిధంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చాము. ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. దీని మీద గత కలెక్టర్ ఎంక్వైరీ కండక్ట్ చేయడం ఉంది. దాని తాలూకా రిపోర్ట్ అయితే నేటి వరకు చెప్పలేదు. మళ్ళీ ఈ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ కలెక్టర్ గారి నుంచి వెంటనే ప్రొసీడింగ్స్ అయితే చేయడం జరిగింది. రెండో అంశము, జిల్లాలో ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానంగా కొంతమంది మంత్రులు వచ్చేటప్పుడు కొంతమంది జర్నలిస్టులు మాత్రమే పిలుస్తున్నారు. దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా, కమిషనర్ నుంచి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా, ఏదైనా ఒక క్లారిటీ కానీ ఇస్తే బాగుంటుంది. తప్ప కానీ ఈ జర్నలిస్టులో వివక్ష చూపించడం, జర్నలిస్టులో మనస్పర్ధలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ఒక క్లారిటీ ఈ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా చెప్పవలసి ఉన్నది. అదేవిధంగా గత ఒక 35 మందికి అక్రిడేషన్ కార్డులు లాస్ట్ ఎలక్షన్ ముందు ఇవ్వవలసినవి ఉన్నవి. ఎలక్షన్ రీత్యా అవి పోస్ట్ పోన్ చేయడం జరిగినది. సో ఆ అంశాన్ని కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాము. అవి ఇమ్మీడియట్లీగా అవి కూడాను క్లియర్ చేయాల్సిన బాధ్యత అయితే ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్నది. సో ఇవి కాకుండా ఇప్పటికే ప్రభుత్వం అనేది అటాక్స్ కమిటీ వేయాలి. అటాక్స్ కమిటీ నేటి వరకు వేయలేదు. ఈ అన్ని సమస్యలు కూడాను ఇటు కలెక్టర్కి, కమిషనర్ గారికి, రాష్ట్ర కార్యవర్గానికి కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమాల్లోని ఏ ఒక్కటి కానీ నెరవేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లవలసిన పరిస్థితి అయితే నెలకొని ఉన్నది. కారణం ఏంటంటే, మా సేవ చెప్పినట్టుగా జర్నలిస్ట్ సైట్ సంబంధించి ఒకటి, రెండోది ఏంటంటే అటాక్స్ కమిటీ ఒకటి అయ్యారండి. ఆ తర్వాత ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, యూఏపీకి వచ్చినప్పుడు అంటే సీఎం గారు మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఆ సందర్భంలో ఈ సమాచార శాఖ అనేది విభజించు పాలించు అనే సిద్ధాంతం ప్రకారం వెళ్తోంది. అధికారులు పాత మోసంలోనే వెళ్తున్నారు. అందరితో పాటు రాష్ట్ర ప్రజలందరితో పాటు జర్నలిస్టులు కూడా గవర్నమెంట్ మారితే మాకు కూడా ఏదో ఉపయోగం జరుగుతుంది, మేలు జరుగుతుందని ఆశించాం. కానీ ఈ అధికారులు ఇంకా ఆ వైసీపీ మోసం వచ్చి బయటికి రాలేదు. దీనికి కారణం మన జరిగిన సీఎం గారి ప్రోగ్రామే. సీఎం గారు వచ్చినప్పుడు కేవలం 20 మంది జర్నలిస్టులు మాత్రమే, అది ఏ ప్రాతిపదికన తీసుకున్నారనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికి చెప్పారో, ఎవరెవరిని తప్పుదో పట్టిస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికి మాత్రం ఈ కొత్త గవర్నమెంట్ మీద కూడా చెడ్డ పేరు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది మా ప్రగాఢమైన విశ్వాసం. దాంట్లో భాగంగానే ఇదంతా జరిగిందని కలెక్టర్ గారికి చెప్పాం, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి చెప్పాం, మంత్రి గారికి చెప్పాం, ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పాం. ఆ జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా అందరూ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా కలెక్టర్ కలిసినప్పుడు ఆయన స్పందన కూడా కాస్త పూర్గానే ఉంది. ఏదో అందరూ మామూలు సాధారణ ప్రజలు ఇచ్చినట్టు రిప్రజెంటేషన్ ఇస్తే ఎలా ఉందో అలాగే ఉంది. కానీ సివియర్ గా తీసుకున్న దాఖలు అయితే కనిపించట్లేదు. దీన్ని బట్టి ప్రభుత్వాన్ని, సీఎం గారిని, ఇతర ప్రజాప్రతినిధులని కోరేది ఏంటంటే, కనీసం ఇప్పటికైనా జర్నలిస్టులని దూరం చేసుకోకండి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకండి. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకి వారధి లాంటి వాళ్ళు. దీన్ని దృష్టిలో పెట్టైనా కనీసం ఇకనైనా ఆ రకంగా ప్రయత్నం